హాయ్ హలో వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. నేను మీ సతీష్. ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి పేరు టీవీ రావు గారు. టీవీ రావు గారు వృత్తి ప్రజలకు సేవ చేయడం, ప్రవృత్తి కూడా జనాలకు సేవ చేయడమే. అదేలానా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలు అందిస్తూ ప్రవృత్తిగా సినిమాలు, సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, నాటకాలు వేస్తూ ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్న టీవీ రావు గారితో ఇంటర్వ్యూ. హలో సార్, వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. టీవీ రావు గారు, చెప్పండి, మా మూవీ లవర్ ఛానల్ అభిమానుల కోసం మీ గురించి, మీరు పుట్టి పెరిగిన ప్రాంతం, వాటి వివరాలు చెప్పండి సార్. మాది ఖమ్మం డిస్టిక్ వైరా మండలం గన్నవరం గ్రామం. ఓకే సార్. మా నాన్నగారి పేరు పోకల రంగయ్య గారు, సుందరమ్మ మా అమ్మ పేరు. మా నాన్నగారు పిఎంపి డాక్టరు. అలాగే ఒకప్పుడు అతను మా నాన్న మా బాబాయిలు బాగోతాలుగానే వేసేవాళ్ళట. ఓకే సార్. అదే నాకు అబ్బింది అంటా ఉంటారు అందరూ. కానీ ఇక నేను అక్కడే పుట్టి పెరిగిన. నా మ్యారేజ్ అయింది మాత్రం కారిపల్లి మండలం ఖమ్మం డిస్టికే సీమలపాడు గ్రామంలో అయింది. ఇక అక్కడ మా అన్నయ్య గారు దేవదాస్ గారు, బాకమ్మ, మా వదినమ్మ ఓకే ఉన్నారు. అయితే వాళ్ళ కాడ మా నాన్న చనిపోయిన తర్వాత అక్కడ నా మ్యారేజ్ అవటం జరిగింది. అది విషయం. అంటే నాటకాలు, సినిమాలు అనేది మీకు జీన్స్ నుంచి వచ్చినవి? అవునవును, అందరు అంటా ఉంటారు. వాళ్ళ నాన్న మా అమ్మగానా అనేవాళ్ళు, వాళ్ళ నాన్న లో ఉన్న ఆ కళ ఈయనకు వచ్చి ఉంటది అని అంటా ఉంటారు. టీవీ రావు గారు, మీ మాటలు బట్టి చూస్తే మీరు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. మీ చిన్నతనంలో మీరు పడ్డ కష్టాలు, అప్పటి మధుర జ్ఞాపకాలు ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి సార్. కంపల్సరీ సార్. అయితే అప్పుడు మా నాన్నగారు ఆ పిఎంపి డాక్టర్గా మాది 10 మంది కుటుంబం, అందరిలో చిన్నవాడిని. మా నాన్నగారు చనిపోయిన తర్వాత పెద్దవాళ్ళ పెళ్లిళ్ళు అయినాయి. నా పెళ్ళప్పుడు కూడా చాలా ఇబ్బందులతో, చాలా కష్టాలతో, నేను చాలా కష్టాలు తిని తినక పస్తులు బండిన టయాలు కూడా ఉన్నాయి. ఇక ఎన్ని మీకు చెప్పాలంటే చాలా పెద్ద షాడబార్తంగా ఉంటుంది. కాకపోతే మీకు కొంచెం లైన్ షార్ట్ కట్ లో చెప్తాను. ఆ తర్వాత ఇక నాకు మా అన్నయ్య మా అక్కయ్య కూతురునే, మా మేనమామకి మా అక్కయ్యని ఇచ్చారు, వాళ్ళ కూతురు నాకు ఇచ్చారు. ఓకే. ఇక ఆమెను చేసుకున్న తర్వాత ఇక అప్పుడు నుంచి నాది 18 సంవత్సరాల నుంచే నా బతుకుదేరు ఏట. అప్పుడు నుంచి నేను ఆర్ఎంపీ డాక్టర్ గా చలమని తిరుగుతూ, ఆ తర్వాత చిన్న చిన్న నాటకాలు, అంటే అప్పుడు సిపిఎం పార్టీలో కొన్ని నాటకాలు వేసుకుంటూ అట్లా నాకు పెద్ద అయ్యేసరికి నేను మళ్ళీ అదే మా నాన్న ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ గా పెట్టుకొని మా గన్నవరంలోనే మళ్ళీ ఇక్కడ శివలపాడు నుంచి వెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్ గా కానపురం, వీరమండల కానపురం, గన్నవరంలో పెట్టుకొని, ఆ తర్వాత కొంచెం ఒక 22 సంవత్సరాల ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను ఏనుకూరు మండలం జన్నారంలో కూడా పెట్టుకున్నా. అక్కడ కూడా నాకు వర్కౌట్ అవ్వక వచ్చి రామానుజవరం, మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ రామానుజవరంలో మనుగూరు మండలం అక్కడ పెట్టుకొని ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. ఇక అక్కడే నాకు పిల్లలు అయ్యారు, భార్య, పిల్లలు, మేము, ఇల్లు అన్ని మాకు అక్కడే. సార్, చాలా మంది డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యమంటారు. మీరు చెప్పండి, మీరు డాక్టర్ అవ్వాలని అయ్యారా? దానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? నేను అసలు డాక్టర్నే సార్. అంటే ఆర్ఎంపీ డాక్టర్ని. ఓకే. డాక్టర్నే, కాకపోతే యాక్టర్ని తర్వాత అయ్యా. అంతేగాని నేను ఫస్ట్ లో మాత్రం డాక్టర్ గానే కొనసాగించుకుంటూ వెళ్తా ఉన్నా. అప్పుడప్పుడు చిన్న చిన్న నాటకాలు వేస్తూ తిరుగుతూ ఉంటా. ఇక అట్లా ఆ తర్వాత మా ఫ్రెండ్ ద్వారాగా నేను కావటం జరిగింది. సినిమా విషయానికి వస్తే మీకు నటుడు కావాలని ఎందుకు అనిపించింది? అయితే అండి, నేను మాక్సిమం డాక్టర్ గానే చేసుకుంటూ వెళ్తా ఉన్నా. ఓకే. మా ఫ్రెండ్ దోమకొండ రాంబాబు అని, మా ఊరు అతనే, హైదరాబాద్ లో మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ జానకిరామరెడ్డి గారు అని, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి సినిమా చేస్తున్నారు ఆయన తిరుపతి. చేసే మూమెంట్ లో నాకు ఒక అవకాశం ఇప్పిద్దాం, మనోడు కొంచెం నాటకాలు అయ్యి చేస్తాను కదా అనే ఆలోచనతో ఆ రాంబాబు నా ఫ్రెండ్ ఏం చేసిండు, నాకు కాల్ చేసి, డాక్టర్ గారు ఇట్లా ఒక క్యారెక్టర్ చేస్తారా మంచి పెద్దవాళ్ళతోనే అన్నాడు. ఎవరబ్బా అని అంటే, ఇట్లా గౌతమ్ రాజు, చిత్రం సీను, రాజేష్, జూనియర్ పెద్ద ఆర్టిస్టులు కామెడీ ట్రాక్ లో ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంది చేస్తారంటే చేస్తాను. ఆయన ద్వారాగా నేను సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళడం జరిగింది. ఓకే ఓకే. అదండి ఇన్స్పిరేషన్ మాత్రం అక్కడ జరిగింది. అక్కడ. ఓకే. మీరు మొదట షార్ట్ ఫిలిమ్స్, నాటకాలు, సీరియల్స్ చేశారు కదా, ఇప్పుడు మూవీస్ గురించి చేస్తున్నారు కదా, ఈ జర్నీ గురించి చెప్పండి సార్. అండి, నేను ఫస్ట్ ఇట్లా అంటే ఎప్పుడు నేను డాక్టర్ గానే చేస్తా, కానీ
నాకు ఇక అతని ద్వారా ఎప్పుడైతే నాకు అవకాశం అది వచ్చిందో, అది చేసిన తర్వాత నాకు కొద్ది రోజుల దాకా మళ్ళీ ఏమీ అవకాశాలు లేకుండా ఉన్నప్పుడు లోకల్లో ప్రైవేట్ ఆల్బమ్ ఉప్పలమ్మ సీరియల్, మరి పెనగంచిపూలు తిరుపతమ్మ సీరియల్ ఇవి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక నేను పూర్తిగా నాకు అవకాశాలు లేక నా హాస్పిటల్ మెయింటైన్ చేసుకుని తిరుగుతా ఉన్నాను. ఆ తర్వాత అట్లా నాటకాలు చేసేటప్పుడు హైదరాబాద్ లో మళ్ళీ నాకు నాటక రంగస్థలం నటుడుగా నేను స్టేజ్ ఆర్టిస్ట్ అని చెప్పాను కదా, ఆరు క్యారెక్టర్ ఒక్కడే చేసిందని. ఆ క్యారెక్టర్ లో 6 క్యారెక్టర్లో ఒక స్టేజ్ మీద చేస్తేనే నాకు అవార్డ్స్ ఇచ్చారు, గోల్డ్ మెడల్ ఇచ్చారు, ఆ మొమెంటస్ ఇచ్చారు. కానీ దాంట్లో మాత్రం బాగా మంచి పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు నేను ఈవెంట్స్ చేస్తా. ఈవెంట్స్ అంటే ఒక 6 లేడీస్ 6 జెంట్స్ తోని, అందుట్లో మాత్రం నేను చేయటం సినిమాలనేమో ఇళ్ళనగా చేస్తా. స్టేజ్ మీద దానికి వచ్చేసరికి హీరోగా పర్ఫార్మెన్స్ చేస్తా, సాంగ్ డాన్స్ గానా. అయితే దాన్ని జబర్దస్త్ ఈవెంట్స్ అని పెడతాం కానీ కాదు, సినీ సీరియల్ స్టార్స్ దే ఈవెంట్స్. అది మీలో ఒక డాన్సర్ కూడా ఉన్నారు. అయితే అప్పుడు అసలు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు అయితే వాళ్ళ కేరింతలకి నాకు చూస్తా ఉంటే ఫస్ట్ అసలు మా ఊర్లోనే పెట్టాం. ఫస్ట్ అసలు ఎట్లా ఉంటుందని పెడితే మా ఊరు వాళ్ళు వాళ్ళు అంతా అవి చూస్తే ఇక ఆ నుంచి పెద్ద స్టేజ్ల మీద చేశా. అన్ని చోట్ల కూడా నెంబర్ 1 గా వచ్చింది. ఇక అసలు దాంట్లో మాత్రం జబర్దస్త్ ఈవెంట్స్ వాళ్ళ కన్నా ఎక్కువగా మమ్మల్ని ఆదరించారు. చాలా ప్రజలను చాలా వరకు మెచ్చుకోవాలి ఆ విషయంలో వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ. వి రావు గారు, మీరు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసినప్పుడు కుటుంబ పరంగా గానీ స్నేహితుల పరంగా గానీ మీకు ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది? ఇప్పట్లో నాకు మా కుటుంబం అయితే నన్ను మంచిగానే, సరే నాకు మా ఆవిడ ఉండేది ఎల్లిరాండి అని. కాకపోతే ఊళ్ళో వాళ్ళు మాత్రం ఎగతాళిగా చూశారు. ఆ ఎగతాళిగా చూసి అబ్బో ఈయన సినిమా యాక్టర్ అంట, ఈయన సినిమాలు చేయడానికి వెళ్తాడంట అనేవి ఎక్కువగా ఉండేది. ఇక ఆ తర్వాత అంటే ముసి నవ్వులు, కొంచెం పల్లెటూరు కదా, అట్లా నవ్వేవాళ్ళు. పైగా నేను కొంచెం విలన్ క్యారెక్టర్లు కావాలని తిరుగుతూ ఉండేవాడిని కదా, వాళ్ళకి ఇంకా కొంచెం ఒక తీరుగా అంటే నన్ను చాలా చిన్న చూపుగా చూసేవాళ్ళు. అట్లా జరిగేది. కాకపోతే ఇంట్లో మాత్రం మా పద్మ మాత్రం నాకు ఎప్పుడు కూడా మాయా నువ్వు చేయగలుగుతూ అనేది నాకు బాగా కుటుంబ పరంగా అంత ఎంకరేజ్మెంట్ ఉండబట్టే మీరు ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చారు. ఓకే ఓకే సార్. రావు గారు, మీకు ఫస్ట్ మూవీ ఛాన్స్ ఎవరు ఇచ్చారు? అయితే మా ఊర్లోనే దోమకొండ రాంబాబు గారు అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ రామంజారం అంటే మా మనుగురు మండలం రామంజారం అని, అతను మ్యూజిక్ డైరెక్టర్ మన శ్రీనగర్ లో. ఆయన నాకు ఫస్ట్ కాల్ చేసి ఇట్లా ఒకటి ఉన్నది డాక్టర్ గారు, మీరు చేయిస్తానంటే నేను చెప్తా డైరెక్టర్ గారికి అని చెప్పి, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలో కానిస్టేబుల్ పాత్రనే నాకు ఇప్పించడం జరిగింది. అది చిత్రపూర్ కాలనీలో షూటింగ్ నడిచింది. జానకి రామరెడ్డి గారు డైరెక్టర్ గారు. అయితే ఇక దాంట్లో అది చేసిన కాడ నుంచి అప్పుడు ఆయన గౌతమ్ రాజు గారు సీనియర్ ఆర్టిస్ట్, మన జూనియర్ ర్యాలింగి ఆయన గారు, మరి చిత్రం సీన్ గారు, రాజేష్ గారు, అట్లాగనే మన ఇంకా పుట్టి రాంబాబు అని ఉండేట ఆయన సంతోష్ పవన్ హీరో ఆ సినిమాలో. సంతోష్ పవన్ హీరో. అయితే అప్పుడు కామెడీ ట్రాక్ లో ఒక రోజంతా పట్టింది మాకు. మంచిగా దాంట్లో చేసిన, పెద్దవాళ్ళతో చేసిన, కానీ అది అంత ఇదిగా ఏం రాలేదు. సార్, మీరు ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు? నేను మాక్సిమం ఒక 30 మూవీల్లో చేసిన. చిన్న మూవీలు, కాకపోతే కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని రాలేదు. ఇక ఆ విధంగా అట్లా వచ్చుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నేను విలన్ గా చేసింది పవర్ఫుల్ గా ఉంటది. డ్రాగన్ మూవీ ఒకటి, అది మాంత్రికుడి క్యారెక్టర్ బాగుంటది. మరి మన నోటుకు ఓటు సమాజానికి షీట్ లో కూడా అది కూడా విలన్ గానే చేసిన. ఓకే. ఇప్పుడు నేను సొంతం ఇప్పుడు సరే అవన్నీ ఒక ఎత్తు అయితే, నా సొంతం హీరోగా నేను నరకం హర్రర్ మూవీ ఒకటి హీరోగా చేస్తానా. టైటిల్ ఏంటి సార్? నరకం హర్రర్ మూవీ, లేడీస్ సబ్జెక్ట్ అది. ఓకే. ఇప్పుడు జరుగుతున్న ఒక లేడీస్ మీద అత్యాచారాల గురించి ఉంటది. కాకపోతే అది హర్రర్ మూవీలోకి నేనే రైటర్ని, హర్రర్ మూవీగా తయారు చేసుకుని ఇప్పుడు తీస్తాను. ఇంకొక షెడ్యూల్ అయితే అది కూడా అయిపోద్ది. అంటే త్వరలో మీరు ఆర్టిస్ట్ గా కాకుండా రైటర్ గా, డైరెక్టర్ గా నేను హీరోగా కూడా దాంట్లో నేను చేసిన. మళ్ళీ థ్యాంక్ యూ అండి. అయితే ఇంకొకటి ఏంటంటే శ్మశానంలో శివ కూడా, దాంట్లో కూడా నేనే హీరోగా చేస్తాను. అది డైరెక్టర్ నేనే, హీరోగా నేనే, రైటర్ నేనే. ఈ రెండు రిలీజ్ కొన్నాయి. సురేష్ కొండేటి గారితో చేసింది అదొకటి రిలీజ్ కొన్నది, అది ఓటీటీ, మొత్తం ఓటీటీ. మన డ్రాగన్ మూవీ ఒకటి ఓటీటీ, అది రిలీజ్ కొంది. నోటుకు ఓటు సమాజానికి సీటు, అది రిలీజ్
అది ఉన్నది. ఈ 5 వస్తే మాత్రం ఇక నాకు చాలా గుర్తింపు అండి. ఇప్పుడు రోడ్డు మీద పోతా ఉంటే ఇప్పటికే Okay. చాలా మంది గుర్తుపడుతుంటారు. సార్ 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 అని సెల్ఫీలు దిగుతా ఉంటారు. కానీ ఈ కూడా వస్తే మాత్రం ఇక నేను హ్యాపీ. ఓకే ఓకే, ఫ్యూచర్ లో మాకు అందుబాటులో ఉంటారన్నమాట. ఉంటా సార్. నా సినిమాలు మళ్ళీ ఎన్ని రిలీజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ ఛాన్స్ మీకే సార్. గ్రూప్ తో చేసే ఛాన్స్ మీకే ఇస్తా ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. టీవీ రావు గారు సంతోషం మ్యాగజైన్ ఓనర్, సినిమా జర్నలిస్ట్, మూవీ ఆర్టిస్ట్. మూవీ ప్రమోషన్ లో అడవుడు చేసే సురేష్ కొండరెడ్డి గారితో ఒక మూవీ యాక్ట్ చేశారు అనుకుంటా కదా సార్, దాని విశేషాలు చెప్పండి. అయితే ఆ రోజు నేను విజయవాడలో ఉన్నా. మా ఫ్రెండ్ దానికి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దోమకొండ రాంబాబు మా ఫ్రెండ్ అన్న కదా, చెప్పారు కదా. అతనే దానికి డైరెక్టర్. ఓకే ఓకే. అయితే అప్పుడు ఒక రోజు షూట్ నడిచింది. రెండో రోజు షూట్ లో నాది 3వ రోజు అనుకున్నది. రెండో రోజే వచ్చేసరికి నేను విజయవాడలో రైల్వే స్టేషన్ ఉండగా నాకు కాల్ చేస్తే అక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత అది ఎమ్మటే వాళ్ళు నన్ను తీసుకొని వచ్చి అది కొండల్లో షూట్ చేశారు. అది భువనగిరి కొండలు ఉంటాయి, చాలా అప్పులో ఉంటాయి. ఆ కొండల్లో ఆ రోజంతా ఇంకో అగోరాకి, నాకు, సార్కే, సురేష్ కొండేటి గారికి, మా ముగ్గురు మీదనే కెమెరా మొత్తం సాయంత్రం వరకు 7 వరకు నడిచింది. మూవీ నేమ్ ఏంటి సార్ అది? అది అభిమాని. కొండరెడ్డి గారు ఎలా దాని బిహేవియర్ ఎలా ఉంటుంది మీతో? చాలా మంచివాడు ఆయన గారు. అవునా సార్? చాలా మంచోడు. చాలా మంచిగా నా మీద మంచిగా ఇట్లా వాటేసుకుని ఫోటో దిగి. మీరు చేసిన మూవీస్ లలో మీకు బాగా నచ్చిన యాక్టర్ గురించి చెప్పండి సార్. నాకు మళ్ళీ సీరియల్లో మెయిన్ విలన్ క్యారెక్టర్ గా ఇచ్చారు. మళ్ళీ సీరియల్. ఓకే ఓకే. నాకు ఒక 3 బాడీ గార్డ్స్ ఉంటారు. నేనే క్యారెక్టర్ దాంట్లో డైలాగ్ ఆర్టిస్ట్ ని. ఓకే. నాకు మంచిగా ఉంటది. పవన్ సాయి గారితో, ఆయన హీరో కదా, అతన్ని పట్టుకొని గుంజక రావటం, చెట్టు కట్టేయటం చాలా అంగా ఉంటది. గన్నుతో ఇట్లా కొట్టబోవటం అంతా చాలా ఇదిగా ఉంటది. ఆయన అంటాడు, సార్ 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 కొంచెం చూసుకోండి సార్ తగిలిద్ది అని అనేవారు పాపం. కానీ నేను మాత్రం అదే విధంగా ఇంట్లో నుంచి గుంజకొచ్చినప్పుడు కానీ, అడవులో నుంచి గుంజపోయి ఇలాంటి పెద్ద ఇప్ప చెట్టు ఉంటుంది, ఆ చెట్టు గట్టేసినప్పుడు మా చీమలన్నీ ఎగపడతా ఉంటే గవగవ ఇప్పండి అంటాం, ఇప్పించుకోవటం, మళ్ళీ ఉంటాం. చాలా కష్టాలు. సినిమా అంటే ఆ సీరియల్ అన్నా మామూలుగా ఉండదు. అది ఏ ఛానల్ టెలికాస్ట్ అయ్యేది ఆ సీరియల్? అది మన మా టీవీలో వచ్చింది. ఫస్ట్ మాదే ఉంటది. ఫస్ట్ చేసింది మేము అందులోనే. మంచిగా డైలాగ్ ఇచ్చారు, బాగుంటది అనమాట. ఒక వాళ్ళు ఇట్లా ఆలోచిస్తే మళ్ళీ గాని మన పవన్ సాయి గారు గాని ఆలోచిస్తే మేమే కనపడతాం గుంజపోయినట్టు. ఒక 6 నెలల దాకా కూడా టీవీలో మమ్మల్ని గుర్తుపట్టారు చాలా మంది లేడీస్ రోడ్డు మీద పోయేటప్పుడు. గుర్తింపు బాగా వచ్చిన సీరియల్ అదే సార్. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఎంత మంది వెల్ నోటెడ్ ఆర్టిస్టులతో వర్క్ చేస్తుంటారు? అంటే నేను ఇప్పుడు చాలా మందితో చేశానండి. కాకపోతే ఇప్పుడు ఇంకన్నీ రిలీజ్ కాలేదు. రిలీజ్ దగ్గరలో ఇప్పుడు 5 ఉన్నాయి. ఓటీటీ మూవీలో 5 ఉన్నాయి ఇప్పుడు రిలీజ్. ఓకే సార్. 5 నేను హీరోగా చేసిన 2 సినిమాలు కూడా ఉన్నాయి. 5 ఉన్నాయి. విలన్గా చేసినవి అన్ని ఉన్నాయి. ఒక్క సురేష్ కొండేటి గారితో చేసినప్పుడే ఒక రిస్క్ క్యారెక్టర్ చేశా. ఇంకా అదొక్కటే కానీ తక్కినన్ని విలన్ క్యారెక్టర్ గా చేశా. సార్ ఒకసారి బ్యాక్ వస్తే, డాక్టర్ గా సర్వీస్ చేయడం ఇష్టమా లేక నటుడుగా ఎంటర్టైన్ చేయడం ఇష్టమా? సార్ అయితే నేను డాక్టర్ కాడ నుంచే యాక్టర్ గా పోయినా. కానీ నాకు డాక్టర్ అంటేనే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఈ సంపాదనతో పిల్లల్ని పోషించుకోవడం చాలా కష్టంగా అవుతా ఉన్నది. మాకు ఆస్తులు ఏమి లేవు, ఓన్లీ ఒక ఇల్లే ఉన్నది. అయితే ఇట్లా కొంచెం విలన్గా వెళ్తా ఉంటే దేవుడి దయ వల్ల పెద్దవాళ్ళ దృష్టిలో పడి నన్ను విలన్గా దేంట్లోనన్నా పెడితే నా లైఫ్ బయటపడిద్దని ఒక ఆశతోనే నేను ఈ ట్రావెల్ చేస్తా ఉన్నా. ఎప్పటికొకప్పటికి బరాబరి పెద్దవాళ్ళ దృష్టిలో పడతానని ఒక ఆలోచనతోనే చేస్తా ఉన్నా. అది పడ్డ రోజున కొంచెం నాకు కూడా నా పిల్లలు కానీ నాకు కానీ కొంచెం లేవుడు అనేది లేకుండా పోద్దని ఆశతో తిరుగుతా ఉన్నా సార్. టీవీ రావు గారు, మీరు యాక్ట్ చేసిన మూవీస్ లో కానీ లేదా మీరు ప్లే చేసిన డ్రామాలలో కానీ మీకు నచ్చిన ఒక డైలాగ్ మా కోసం, మా అభిమానుల కోసం చెప్పండి సార్. ఓకే అండి, కంపల్సరీ చెప్తా. నేను కూడా అనుకుంటాను ఇలాంటి అవకాశం రావాలా, ఇలాంటి ఇంటర్వ్యూ అప్పుడు నేను కూడా నేనేంటి అనేది కూడా ప్రూవ్ చేసుకోవాలని. అవునవును, చెప్పండి సార్. మీరు సత్య గారి ద్వారాగా నాకు ఈ ఛాన్స్ రావడం కూడా నా అదృష్టం అనుకుంటా. చెప్తా సార్. ఏరా బాగా తన్నిండారా? అరే మరి గంతలాను తన్నినప్పుడు ఊరుకుంటావురా? సిగ్గు లేదు? వాడిని తన్నినన్నా తన్ని రాకపోతివి,
మరి వాడి పెళ్ళాం ముందు నువ్వు నీ పెళ్ళాం నాలిస్ కాలేదురా. ఒరేయ్, ఇప్పుడు నిన్ను తన్నిండా, రేపు వాడి పెళ్ళాం నీ పెళ్ళాన్ని బాయి కాడ పట్టిదంతది. నీ తల్లి నువ్వు గాని పోతే నిన్ను దంతది. తల్లి కుండకాడ పంచతే, బాయి కాడ పంచతే, ఆఖరికి నవ్వులి పారేసే కోడి బొక్క కాడ, కాపలా కాసే కుక్క కాడ పంచతే. లాభం లేదు, దేశమంతా పాడైపోతుంది. బాగా బాగా చెప్పా సార్. ఈ మనుగురు ప్రాంతం నుండి ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వడ్డే నవీన్ గారితో చక్రి మూవీ తీసిన జితేందర్ గారి లాగా, అలాగే మిస్టర్ మనీ తీసిన కంది రామచంద్ర రెడ్డి లాగా, ఇండస్ట్రీలో జూనియర్ వడివేలుగా పిలువబడే తడివేలు లాగా మీరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా మూవీలో వచ్చాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అదే విధంగా మా మూవీ లవర్ ఛానల్ అభిమానులకి మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. అవునండి, పాపం నాది మనుగూరు. నా ఫోన్ నెంబర్ తీసుకొని ఒక వారం రోజులుగా నాకు ఫోన్ చేసుకుంటూ నాకు డేట్ తీసుకొని ఈ రోజు నాకు ఇక్కడ తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేసి సతీష్ గారికి, ఇంటర్వ్యూ చేసిన సతీష్ గారికి, మన నాని గారికి, అలాగే మన మూవీల వారి ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఛానల్ని చాలా ఒక హై లెవెల్లో తీసుకుపోవాలని ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో చూసే వాళ్ళందరికీ నేను ఒక మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.